నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గురిగింజ సామెత మీలో ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మన తెలంగాణలో సామెతలు మస్తు చెప్పుకుంటారు కాబట్టి. గురిగిందట దాని కింద నలుపు చూసుకోకుండా పైన ఎరుపును చూసి తెగ మురిసిపోతూ ఉంటుందట. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిస్థితి కూడా గిట్నే ఉంటుంది. తాను మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అని ఆమె గెలుస్తుందో లేదో ఈ ఎన్నికల్లో డౌటే. ఆమె చేస్తున్న దాని మీద ఏదైతే స్కాములు ఉన్నాయో, ఈ టీఎంసీ చాలా రైస్ కుంభకోణం ఇలాంటి వాటికి సంబంధించి, టీచర్స్కి సంబంధించి బయటకు వస్తే ఏ కటకటాల్లో ఉంటుందో తెలియదు బై ఫ్యూచర్. కానీ ఈ మాట కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోద్దని జాతకం చెప్తోంది. అంటే రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్స్లో ఓడిపోద్ది, ఎట్టాగో ఒకలాగా బతకాలి కాబట్టి జాతకం చెప్పుకుంటూ బతికేద్దాం అనుకుంటుందో ఏమో. అందులో భాగంగానే చెప్పిందట. ఏం మాట్లాడింది అంటే, మనకు తెలుసు బెంగాల్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. గడ బీజేపీ నాయకులని సస్పెండ్ చేసిండ్రు అసెంబ్లీ నుంచి. అలాగే సీఎం మమతా బెనర్జీ ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకుంది, ఆమె మాట్లాడే మాటల్ని. దాంతో పెద్ద రగడ స్టార్ట్ అయింది. ఆ మార్షల్స్తో బలవంతంగా అక్కడున్న బీజేపీ నాయకుల్ని బయటికి పంపించే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పీకర్ సస్పెండ్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడింది ఏమని, రాబోయే ఎన్నికల్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, మోదీ షా అధికారం కోల్పోతున్నారని జాతకం చెప్పి బతికేస్తుంది. అంటే ఈ జాతకం ఫలిస్తుందా? ఫలించకుంటే ఈ జాతకం చెప్పిన ఈమెను ఏమంటారు, జాతకం చెప్పేటోళ్ళను ఏదో అంటారు పాపం. అనవసరంగా వాళ్ళని ఎందుకు ఆ మాట పలికి బాధ పెట్టాలా? మీరేమనుకోకండి, మన జాతకం చెప్తుంది అని అంటే. ఎందుకంటే గిట్లా భవిష్యత్తు చెప్పుకొని బతికేయొచ్చు పొట్ట గడవడం కోసం అనుకుంటుందో ఏమో. అసెంబ్లీలో ఒక్క బీజేపీ నాయకుడిని కూడా అడుగుపెట్టనియదట. ఏం రిగ్గింగ్ చేస్తున్నావా? లేకపోతే వలసగా బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఓటర్ కార్డులు ఇచ్చి రెడీగా ఉన్నావా? నువ్వెవరు డిసైడ్ చేయనీకు? జనాలు కదా డిసైడ్ చేయాల్సింది. ఎట్లా డిసైడ్ చేసి చెప్తున్నావు? అసలు మమతా బెనర్జీకి నాకు ఆమె భాష రాదు కానీ వస్తే ఒక ప్రశ్నిస్తా. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కూలిపోవాలా? ఒక్క రీజన్ చెప్పు. ఒక ఆడపిల్లను ఆర్జేకర్ కాలేజ్లో దారుణంగా చంపేస్తే అక్కడ ఆనవాళ్ళు జడిపేసిన నువ్వే ఆ సీట్లో కూర్చొని ఆడదాని వై ఉండి కొంచెం కూడా సిగ్గుపడకుండా పరిపాలన చేస్తూ అసెంబ్లీలో ఉన్నావంటే, నీలాంటోళ్ళకే అర్హత ఉన్నప్పుడు అమిత్ షాకి మోదీ గారికి ఎందుకు అర్హత లేదు? సువేంది అధికారికి కానీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులకు కానీ ఎందుకు అధికారం లేదు? షేక్ షాజహాన్ లాంటి మూర్ఖుడు ఎంతోమంది ఆడపిల్లల్ని పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్ళి విక్రమార్కుడు సినిమాల్లో లాగా వాడి కోరిక తీర్చుకునేదాకా అనుభవించి ఆడపిల్లల్ని గనాలంటేనే భయపడే స్థితికి 24 జిల్లాల్లో చాలా వచ్చాయి అని చెప్పి తెలిసినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా నీ పదవికి రాజీనామా చేయకుండా పరిపాలన చేస్తున్న నీకే పరిపాలించే అధికారం ఉన్నప్పుడు ఈ దేశ ఔన్నత్యం కోసం, ఈ దేశ రైతుల కోసం తల ఒగ్గేది లేదు, దేన్నైనా భరించడానికి సిద్ధమని అగ్రదేశంతో పోరాడుతూ ఆ పోరాటం నిజమే అని ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వెనుక నిలబడేలాగా చేస్తున్న మోదీ, అమిత్ షా గారు ఎందుకు రాజీనామా చేయాలి? రైస్ కుంభకోణం, ఉద్యోగాలు ఇప్పించడానికి కుంభకోణం, 1 కాదు 2 కాదు, ఇన్ని కుంభకోణాలు చేస్తూ ఇంత అవినీతికి పాల్పడుతూ దర్జాగా పరిపాలన చేస్తున్న నీకే అర్హత ఉన్నప్పుడు 11 ఏళ్ల పరిపాలనలో అవినీతి మచ్చ అంటించుకొని మోదీ, అమిత్ షా ఎందుకు రాజీనామా చేయాలి? ఎందుకు పడిపోయిద్దా ప్రభుత్వం? ఒక ఆడదానివై ఉండి పుట్టుకలో బ్రాహ్మణ అమ్మాయివి కానీ నీ మొత్తం కూడా ఎలాంటి ఆలోచనతో ఉంది? నువ్వు దేని మీద పిహెచ్డి చేసినావు? ఈరోజు అక్కడ ఊరేగింపులు జరగాలి అని అంటే ఎంత రాజ్యాంతాలు జరుగుతున్నాయి, పెట్రోళ్ళు ఇల్లు తగలబెట్టాలి, ఇన్ని జరుగుతున్నా కూడా ఆ మంటల సెగను వేడిగాసుకుంటూ కూర్చొని నీ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా లేని నువ్వే పరిపాలన చేసినప్పుడు దేశంలో ఎలాంటి మత విద్వేషాలు జరగొద్దు, ఈ భారతదేశంలో పుట్టిన పౌరులందరికీ ఒకటే రకమైన హక్కు, ఒకటే రకమైన న్యాయం, ఒకటే రకమైన చట్టం ఉండాలి అనే విధంగా ఆలోచించే మోదీ, అమిత్ షా గారి ప్రభుత్వం ఎందుకు పడిపోద్ది? అక్రమ వలసదారుల్ని బంగ్లాదేశ్ నుంచి దింపుకుంటూ ఆడికి ఈడికి కూడా సొరంగ మార్గం కూడా పెట్టేసి విచ్చలవిడిగా ఓటు బ్యాంకుగా మార్చుకొని నిస్సిగ్గుగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఈ దేశంలో అక్రమ వలసదారులకు ఉండే హక్కే లేదు. ఈ భారతదేశంలోని ఫలాలన్నీ భారతీయులకు మాత్రమే దక్కాలి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి మాత్రమే ఈ భరతగడ్డ మీద ఉన్న వనరుల యొక్క ప్రతిఫలం పొందే హక్కు ఉంది అని పోరాటం చేస్తున్న మోదీ గారు, అమిత్ షా ఎందుకు రాజీనామా చేసి లేకపోతే ఆ ప్రభుత్వం పడిపోద్ది?
అసలు ఇది ట్రాన్స్లేట్ ఉంటుంది మా దాంట్లో పెట్టి ఆమెకి వినిపించి ఒక్క సమాధానం అయినా చెప్పమనండి. ఎందుకంటే మన ఛానల్ని పశ్చిమ బెంగాల్లో చూసే ఫాలోవర్స్ కూడా ఉన్నారు, మనకు మెసేజ్లు చేస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్ళు జర అక్కడ ఉన్న వాళ్ళందరికీ దీన్ని ట్రాన్స్లేట్ చేసి మమతా బెనర్జీని సమాధానం చెప్పమనండి. నలుపు చూసుకోకుండా పైన ఉన్న ఓటు బ్యాంకు కోసం నువ్వు మార్చుకున్న కొందరిని చూసుకొని రెచ్చిపోతున్నావే, ఆ ఓటు బ్యాంక్ ఏదో ఒక రోజు నీ నెత్తి మీద నీ చెయ్య పెట్టించి భస్మాసురులాగా భూమిలోకి తొక్కేస్తుంది, మర్చిపోకు. ఈరోజు నువ్వు దేన్ని చూసుకొని ఆనందంగా గర్వంగా నాకున్నారు, ఎవరిని అడుగు పెట్టనీయకుండా ఏం చేసైనా నేనే అధికారంలోకి వస్తున్నా అనుకుంటున్నావు కదా. కానీ వాళ్ళే ఏదో ఒక రోజు నిన్ను పశ్చిమ బెంగాల్ చిత్రపటంలో లేకుండా చేస్తారు. గొప్పగా ఏమంటారు, కాలర్ ఎగరేస్తున్నావు, ఎగిరేసిన ఆ కాలర్ మీద తలకాయ లేకుండా చేసే రోజులు వస్తాయి. వాళ్ళు అలాంటి వాళ్ళు. పక్కనున్న బంగ్లాదేశ్ని చూడు, అర్థమైపోయిద్ది. నువ్వు పెట్టిన మంటకి ఏదో రోజు నువ్వే బలైపోవాల్సి వస్తుంది. వేకప్. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓటర్లు ఆలోచించండి. బాహాటంగా బెదిరిస్తుంది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి. ఇలాంటి ఆమెకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే అర్హత ఉందా? ఈమెకు ఓటేయాలా? అక్కడ హిందువులంతా చైతన్యం అవ్వండి. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. కత్తులు కటార్లు అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి హిందువు ఓటేస్తే చాలు. ప్రతి హిందువు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని దేశాన్ని కాపాడే వాళ్ళకు ఓటేస్తే చాలు. ఈ దేశానికి ఏం కాదు. ఇలాంటి మూర్ఖులంతా కంటికి కనబడకుండా పోతారు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటలు కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతిరోజు చెప్పేదండి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అలాగే కొంతకాలం ఈ ఛానల్స్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 83285005